ప్రియ సహోదరి సహోదరుడా, ఒక చెట్టు మన కొరకు పుడుతుంది, మన కొరకు పెరుగుతుంది, మన కొరకు విరుగుతుంది అనగా చస్తుంది. ప్రకృతి యావత్తు మన కొరకు సృష్టించబడింది. మరి మనము ఎవరి కోసం జన్మించామో, మన జన్మకున్న అర్థము పరమార్థము తెలియక ఒక అమ్మాయి మీదనో, అబ్బాయి మీదనో, ఆస్తి మీదనో, అంతస్తు మీదనో, ఐశ్వర్యం మీదనో, అధికారం మీదనో, అందం మీదనో, ఒక రాజకీయ నాయకుడి మీదనో, సినిమా యాక్టర్ మీదనో, ఒక ఆటగాడి మీదనో, పాటగాడి మీదనో మనము ప్రేమ అభిమానము పెంచేసుకొని మన జీవితాన్ని తుంచేసుకుంటున్నాం. అవి అందనప్పుడు, అవి చేజిక్కనప్పుడు ఎవరి కోసమో దేనికోసమో అర్థవంతమైన మన జీవితాలను అర్థాంతరంగా మనము ముగించుకుంటున్నామండి. ప్రియుడా, ప్రియ సహోదరుడా, సహోదరి, అది కాదు మన జన్మకున్న అర్థము పరమార్థము. పరిశుద్ధుడైన దేవుడు ఒకడున్నాడు. ఈ లోకాన్ని సృష్టించిన వాడు, మనల్ని పుట్టించిన వాడు. ఒకసారి ఆయనను గురించి మనము ఆలోచన చేస్తే, ఆయనను జ్ఞాపకము చేసుకుంటే మన జన్మకున్న అర్థమేంటో పరమార్థమేంటో చక్కగా ఆయన మనకు తెలియచేస్తాడు. సన్మార్గములో మనల్ని నడిపిస్తాడు. కనుక ఆ పరిశుద్ధుడైన దేవుడిని గురించి మనము ధ్యానం చేద్దామా, పిలుచుదామా, తలుచుదామా?